అంటే ఇప్పుడు షూట్ ప్రాసెస్‌లో జరుగుతున్నప్పుడు మేబీ డైరెక్టర్ అనాలిసిస్ ఎలా చేశారో అలాగే ఉంటుంది. అవుట్‌పుట్ ఫైనల్‌గా చూసినప్పుడు అరే! ఇలా కాకుండా ఇంకొచ్చుంటే బావుండేదేమో అని లాస్ట్ మొమెంట్‌లో చేంజ్ చేసిన మూమెంట్స్ కూడా చాలా మూవీస్‌లో ఉన్నాయని ఇదివరకు డైరెక్టర్లు గూడా చెప్పడం జరిగింది. ఈవెన్ మొత్తం అవుట్‌పుట్ చేసుకున్న తర్వాత ఇన్ని రోజులు కష్టాన్ని వృధా చేయలేం కదా! సినిమా ఫ్లాప్ అయితదని మాకు ముందే అర్థమయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళు సినిమా రిలీజ్ చేసారు. అట్‌లీస్ట్ మన బడ్జెట్ మనకొచ్చేస్తే చాలు అన్న ధోరణిలో వాళ్ళుంటారు. సో, ఇవన్నీ దాటుకొని డైరెక్టర్స్‌కి అవి అలవాటయిపోయింది. కానీ మీలాంటి యాక్టర్స్‌కి ఇంకొక ఆపర్చునిటీ రావాలి అంటే, ఈ క్యారెక్టర్ త్రూనే బేస్ చేసుకొని ఇంకొక క్యారెక్టర్ ఒస్తుంది కాబట్టి, సో, ఈ ఫాల్స్ అన్ని ఎలా ఉంటాయి? అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కదా! సో, మీరేమన్నా అట్లా ఫేస్ చేసారా? నేను యాక్టింగ్ ట్రయల్స్‌లో దిగి కంప్లీట్‌గా యాక్టింగ్ అనే ఉండి స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అయిపోయిందండి. యాహ్! యాహ్! ఐ సో, నో థట్ అప్పటి 16 నుంచి ఇయర్స్‌కే మీరు ఎడిటర్‌గా వచ్చారు యాహ్! అన్నట్టుగా విన్నాం. యాహ్! సో, 15 ఇయర్స్ నుంచి సేమ్ స్ట్రగుల్ జరుగుతానే ఉంది. స్టిల్. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నాలు కొనసాగిస్తానే ఉన్నాను. ఓకే. ఇప్పుడిప్పుడు కొంచెం మంచి సినిమాలు రావడం గానీ, మంచి క్యారెక్టర్స్ రావడం గానీ, నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కడం గానీ, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా మొదలవుతుంది. హ్మ్. ఇందాక మీరు చెప్పినట్టు ఇంకా నేనంత సక్సెస్‌ఫుల్ యాక్టర్‌ని కాదు. ఓకే. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానింకా. డైరెక్టర్స్ అందరికీ థాంక్స్ చెప్పుకుంటూ రావాలి నేను ఫస్టు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి క్యారెక్టర్స్‌కి పిక్ చేసుకుంటూ వచ్చారు నన్ను. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏదైతే చెప్పారో నాకు ఇన్‌పుట్, ఆ ఇన్‌పుట్‌నే నేను ప్రెజెంట్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. సో, చూసిన జనాలందరూ మెచ్చుకుంటున్నారు నన్ను అనంటే డైరెక్టర్స్‌కే క్రెడిట్ ఇస్తా నేనైతే ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఓకే. చెప్పకుండా మేమైతే అలా జేయలేము. ఇది నా పర్సనల్ ఫీలింగ్ ఇది. ఓకే. నేనైతే నేను వర్క్ చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్‌కి క్రెడిట్ ఇచ్చుకుంటా రావాలి. నా షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలుపెట్టుకొని ఇప్పుడు చేస్తున్న సినిమాల వరకు అన్నిటికి నేను చేయగలుగుతాను అని ఫస్ట్ నమ్మింది డైరెక్టర్ గారు. ఆయన చెప్పిన ఇన్‌పుట్స్ నుంచే నేనేం జేసినా గూడా.